ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావడం కోసం ఆయన నిరంతరం కూడా పడే తపన ఈరోజు వేడుకల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పారు, ఒక మంచి మనిషి రాజకీయాల కంటే కూడా 10 మందికి సహాయపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మా అందరికంటే కూడా ముందుగా తను ఉండేవాడు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఈరోజు ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృతకృత్యులైనటువంటి అంశానికి కూడా ఈ సందర్భంగా చెప్తూ, అందుకే మొహమ్మద్ ముస్తఫా గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయన జీవితం ముందుకు సాగాలని, ఆయన వ్యాపార రంగంలోనూ రాజకీయ రంగంలోనూ మరింత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాం. ముందుగా ఈరోజు మన గవర్నర్లు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన గవర్నర్లు మరి లేళ్ల అప్పిరెడ్డి గారు, ఈరోజు కార్పొరేటర్ అందరూ కూడా రాజకీయం అంటే ఏంటి అని చెప్పేసి గవర్నర్లు మన ముఖ్యమంత్రి గారు ప్రజాసేవ చేసుకుంటానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాసేవ అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం చూసే విధంగా ఆయన చేస్తున్న కృషికి ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేము సేవ చేయాలంటే నాకు మరి ఈయన భిక్ష పెట్టిన ఎమ్మెల్యేగా భిక్ష పెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయటం వలన ఈరోజు గుంటూరు నగరంలో కానీ ఎక్కడ కానీ నేను సేవ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వస్తూ పేదవాళ్ళకి మనకు ఉపయోగపడితే ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. అందుకనే ఈరోజు మరి అందరూ మన వేణుగోపాల్ రెడ్డి గారు, అదే అప్పిరెడ్డి గారు, మన కార్పొరేటర్ అందరూ కూడా వచ్చి ఈరోజు మన ప్రజలు ఈ విధంగా సేవ చేద్దామనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సంబంధం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మా జగన్మోహన్ గారు ఈ విధంగా నన్ను ప్రోత్సహించి ముందుకు సాగుతున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ, సందర్భంగా ఈరోజు 10 మంది రోగులు మన జీజీహెచ్కి ఆయన పుట్టినరోజు ఆడంబరంగా లేకుండా నిరాడంబరంగా జనాల మధ్యలో జీజీహెచ్ వాళ్ళ రోగులు పాపం వార్తనాదాల మధ్యలో ఆడంబరంగా లేకుండా అందరికీ ఉపయోగపడాలని చెప్పి రోగులకి కాస్తైనా సహాయం చేయాలి మనమంతా అని చెప్పి ఆ కృషితోటి మేము కూడా ఈరోజు రోగులందరికీ ఒక 300 మందికి ఆహార పొట్టాలు పంపిణీ చేయడం అయింది. అలాగే ఎమ్మెల్యే గారు రోగులకి పళ్ళు కార్యక్రమం పంపిణీ చేశారు. ఆయన రానున్న భవిష్యత్తులో రానున్న కాలంలో మరిన్న ఉన్నత పదవులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ 8వ డివిజన్ కార్పొరేటర్ తరఫున, అలాగే పాదకొండ తూర్పు నియోజకవర్గం తరఫున మేమందరం ఎమ్మెల్యే ముస్తఫా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. 7 సంవత్సరాలుగా మరి వారికి సంబంధం ఉంది. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే అందరం కూడా కలిసికట్టుగా ఆ రోజు అందరం కూడా మాట మీద ముందుకెళ్ళి ముఖ్యంగా గుంటూరు నగర అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా పాటుపడే వ్యక్తి. మరి గుంటూరుకి ఏదైనా అవసరం, పేదవాడికి ఏదైనా అవసరం ఉంటే మరి కొంచెం ముందుండి చేసే మనిషి ఇష్టపడాలి. అలాంటి మనిషికి తప్పకుండా మరి అష్టైశ్వర్య భోగభాగ్యాలు 100 ఏళ్ల జీవితం ప్రసాదించాలని మనసుకుంటా ఆ దేవుని కోరుకుంటూ మరోసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దినం ఎందుకంటే మన పేదల పెన్నిధిలాగా మరి రెండోసారి అంటే సుమారుగా 2014లో ప్రజల ఆప్యాయతతోటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చూసి మరి రెండోసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలిచేసి గుంటూరు నగర యొక్క ప్రజల యొక్క మనసు దోచుకొని ఈ రోజున మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ రోజున ఇప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా తన మన అనే తేడా లేకుండా హాస్పిటల్కి ఎవరికి వచ్చినా కానీ మరి వారికి సరైన వైద్యం చేసి మరి వారు ప్రాణాలతో బయటికి పంపించడం నా బాధ్యత అన్నట్టుగా మరి ఏదో నా కులమో నా మతమో నా ప్రాంతమో అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సుమారుగా గుంటూరు జనరల్ హాస్పిటల్లో 4-5 జిల్లాలకే ప్రధానంగా ఉన్న హాస్పిటల్. ఈ హాస్పిటల్ చైర్మన్గా మన ముస్తఫా గారు ఉండటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ మరి మనం వారికి భగవంతుని అందరం కూడా ప్రార్థించాలి, నిండు 100 ఏళ్ళు ఉండాలని. మరి ఏదైతే ఈ రాబోయే కాలంలో మంచి పదవులు చేపట్టాలన్న భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి నా ఆశీస్సులు, నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన తూర్పుని మన
ఈరోజు మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల్లో మమేకమవుతూ ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి నాయకుడిగా, మంచి సేవా తత్పరుడుగా, మంచి మనసున్నటువంటి మనిషి మరి మహమ్మద్ ముస్తఫా గారు ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు మరి గుంటూరు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి జరుపుకుంటా ఉన్నాం. మరి మొదటి నుంచి కార్యకర్తలకు కానీ, మొదటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి శాసనసభ్యుడిగా మరి ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో కష్టపడి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ రోజు తెలుగుదేశం వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, జెండా ప్రధాన పెట్టుకుని తిరుగుతాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడం కూడా జరిగింది. మరి 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో మరి శాసనసభ్యుడిగా మళ్ళీ తూర్పు నియోజకవర్గంలో మరి ముస్తఫా గారు గెలవడం కూడా జరిగింది. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఏదైతే ముస్తఫా గారు ఏదైతే వాళ్ళ నాయకత్వం కానీ, వాళ్ళ యొక్క పట్టును కానీ, వారి యొక్క బలాన్ని కానీ నిరూపించారు. 23 మంది కార్పొరేటర్లలో 21 మంది కార్పొరేటర్లు అఖండమైన మెజార్టీతో గెలిచి సుమారు 40,000 మెజార్టీతో మరి అందరి కార్పొరేటర్లు గెలిచారు అంటే అది ముస్తఫా గారి యొక్క కృషి, వారి పట్టుదల, వారు చేసే సేవా కార్యక్రమాలు అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడెక్కడో పుట్టినరోజులు, హంగులు, ఆర్భాటాలు, ఏదో ఆ పార్టీలు ఈ పార్టీలు కాకుండా ఒక సేవ చేయాలి, నలుగురికి అన్నం పెట్టాలి, నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ విధంగా మరి పుట్టినరోజుల వేడుకలు కూడా జరుపుకోవడం కూడా జరిగింది. దానికి మమ్మల్ని అందరినీ శాసన మండలి సభ్యులు పెద్దలు అప్పిరెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు మద్దాల గిరి గారిని, అదేవిధంగా మరి పెద్దలు ఏసత్వం గారిని మమ్మల్ని పిలిచి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. భవిష్యత్తులో మరి ముస్తఫా గారి నాయకత్వంలో మరి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మరి అదేవిధంగా వారు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా దేవుని యొక్క ఆశీస్సులతో వారి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలందరి యొక్క బలంతో, కృషితో మంచి ఉన్నతమైన పదవులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.